పిల్లేయడం కానీ, గౌరవ రాజ్యసభ సభ్యుడు అందరికీ లెటర్లు రాయడం అధికారికంగా, రాజ్యసభ సభ్యుడు అంటే ఒక హోదా ఉంటుంది కదా, ఆ హోదాలో లెటర్లు రాయడం కానీ, ఏం పనులు ఇవి? వీటి వల్ల ఆగిందా పోనీ? ఆగలేదు. ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అనుకున్న దానికంటే ఎక్కువగా ఇన్వెస్టర్లు వచ్చారు ఆ బాండ్స్ కొనడానికి. ఆపలేకపోయారు కదా. కానీ వాళ్ళ ఉద్దేశం ఇంత దారుణంగా, ఇంత క్రికెట్ మెంటాలిటీ, ఈ రకమైన ఆలోచన ధోరణి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలండి. ఇలాంటి వాళ్ళని ఆదిలోనే తుంచకపోతే, ఆదిలోనే శిక్షించకపోతే, ఇలా మెయిల్స్ పెట్టిన వాళ్ళని ఇది కంటిన్యూ అవుతుంది కదా వరప్రసాద్ గారు? కాదు, ఎస్, మీరు అన్నట్లు ఈ ఓవర్ సబ్స్క్రైబ్ కావడానికి కారణం చంద్రబాబు గారికి ఉన్న ఇమేజ్, ఆయనకున్న బ్యాక్గ్రౌండ్, స్టేట్, అది ఉపయోగపడింది. నేను అనేది ఏంటి, ఇది ఒక గ్యాంగ్స్టర్ అండి, ఇది ఒక గ్యాంగ్స్టర్ ముఠా ఇట్లానే చేస్తుంది. లేకపోతే ఒక టెర్రరిస్ట్ ముఠా, ఒక ఆల్ఖైదా ఏం చేస్తుంది, ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్స్టర్ ముఠా ఏం చేస్తుంది, ఆ దావుద్ ఇబ్రహీం ముఠా ఏం చేస్తుంది, ఎక్కడో ఒక చిన్న అలజడి సృష్టిస్తాడు, ఇంకొకటేమో లీగల్గా కోర్టులో ఉంటాడు, ఇంకొకటేమో ఇంకెక్కడో ఉంటాడు. ఇదంతా మోడస్ ఆపరేషన్, ఇది గ్యాంగ్స్టర్ ఆపరేషన్ అండి ఇదంతా. దీన్ని ఎదుర్కోవడానికి చట్టం ఒక్కటే కాదు, ప్రజల్ని రాజకీయంగా సమాయత్తం చేసి కూటమి రాజకీయాలన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పాలి. దీన్ని గ్రామానికి వెళ్తున్నారు కదా, గ్రామంలో ఈరోజు జరిగిందని చెప్పాలి, గ్రామంలో చెప్పాలి. ఇది గ్యాంగ్స్టర్ వ్యవహారం ఇదంతా, ఇది ఆల్ఖైదా యాక్టివిటీ, ఇది దేశద్రోహం. వీళ్ళని ఆ మెయిల్స్ పెట్టిన వాళ్ళని, లేకపోతే వాళ్ళని చట్ట ప్రకారం, టెర్రరిస్ట్ చట్ట ప్రకారమో లేకపోతే ఐపీసీ ప్రకారం శిక్షించిన కేసులు పెట్టినా, క్రిమినల్ యాక్ట్ ప్రకారం ఈ లీగల్గా చేస్తున్న వాళ్ళంతా దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గ్యాంగ్స్టర్. దీన్ని, ఈ మోడస్ ఆపరేండ్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయాలి. ప్రజలే న్యాయ నిర్ణేతలు, దీంట్లో ప్రజలే శిక్షిస్తారు. దీంట్లో అట్లా కాకుండా ఊరికే మామూలు వెళ్తే వీళ్ళు ఊరుకోరండి. చాలా పెద్ద మోడస్ ఆపరేండ్ ఇది. అట్లా ఒకసారి విధ్వంసం చేస్తారు, ఒకసారి కారుతో దొక్కిస్తారు, ఇంకోసారి ఇంకోటి చేస్తుంటారు. ఇదంతా వాళ్ళకి డైవర్ట్ చేయాలి మొత్తం రాష్ట్రాన్ని. సరే, వీళ్ళని అంచనా వేయడం కష్టం అండి. వీళ్ళు చాలా పెద్ద మనుషులాగా ఉంటారు వీళ్ళు చూడటానికి. మేము అనుభవించాం కాబట్టి చెబుతున్నాం. మేము చాలా రూపాల్లో ఉంటారు వాళ్ళు. భక్తుల రూపాయలు ఉంటారు, పెద్ద గుళ్ళల్లో పూజలు చేస్తూ ఉంటారు, ఇంకా రకరకాలుగా ఉంటారు. బట్ దే ఆర్ ఆల్ వన్ గ్యాంగ్స్టర్ ముఠాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. ఇది కల్కి సినిమా అండి. ఇది కల్కి. వీళ్ళు తక్కువలు కాదు, మీరు చాలా తక్కువగా చూస్తున్నారు వీళ్ళని. కల్కి సినిమాలో కాంప్లెక్స్ ఉంటుంది కదా, కాంప్లెక్స్ లో వాడు ఉంటాడు, విలన్ ఉంటాడు. కరెక్ట్, అట్లాగా. రైట్, ఇప్పుడు అర్థమైంది నాకు. విలన్ ఉంటాడు, ఒకడు బయట ఉంటాడు, ఒకడు లోపల ఉంటాడు, ఒకడు మర్యాదగా ఉంటాడు, ఒకడు పూజలు చేస్తూ ఉంటాడు. ఇదంతా డిఫరెంట్ రూపాల్లో ఉంటారు, కానీ మొత్తం ఒక గ్యాంగ్స్టర్ ముఠాకి సంబంధించింది అంతా కూడా. అవును. ఏంటి రవిచంద్రారెడ్డి గారు ఏంటి చెప్తున్నారు? ఏంటి సార్, జూలై 3వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు ఒక కార్యక్రమం